బ్యాక్ టు న్యూస్. ఇక విజయవాడలో కరెన్సీ కష్టాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, విజయవాడలో ఈ రోజు ఏటీఎంలో క్యాష్ ఏమైనా అందుబాటులోకి వచ్చిందా? ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, ఏటీఎంకి సంబంధించినటువంటి కష్టాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు పెద్ద నోట్లకు సంబంధించినటువంటి కష్టాలు కూడా విజయవాడ నగర వాసులు ఇంకా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, ఇంకోవైపు పెద్ద నోట్లకు సంబంధించినటువంటి ప్రభావం పూర్తిగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఏటీఎంలకు సంబంధించినటువంటి కష్టాలు మాత్రం చాలా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే ఏటీఎంలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి, ఇంకో చోట ఏటీఎంలకు సంబంధించినంత వరకు కూడా టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి బోర్డులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు కొన్ని బ్యాంకులకు సంబంధించినంత వరకు, కొన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి వ్యవహారంలో చూస్తున్నాం. ఇక్కడ ఏటీఎంకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏటీఎంలో పెట్టినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ అనేటువంటి పరిస్థితులు ఎదురవుతుంది. చెప్పండి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి? కర్నూలు నుంచి వచ్చామండి. 2000 నోట్స్ వస్తున్నాయి, 2000 నోట్స్ వస్తున్నాయి. కొద్దిగా చేంజ్ చాలా ప్రాబ్లం ఉంది. చేంజ్ 100 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చారు, ఇక్కడ నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏటీఎంలు పనిచేయకపోవడం, చేంజ్ కోసం వచ్చాము. చేంజ్ దొరకట్లేదు. 2000 నోట్స్ వస్తున్నాయని 2000 ఎక్కడ చెల్లుబాటు కావట్లేదు. ఇక్కడ వరకు అసలు ఏటీఎంలు ఎలా ఉన్నాయి, పనిచేస్తాయి అంటే 11 తర్వాత పనిచేస్తున్నాయి. క్యాష్ ప్రాబ్లం ఉంది, క్యాష్ ప్రాబ్లం అనేది ఉంది, చేంజ్ అనేది ప్రాబ్లం ఉంది. చేంజ్ రావట్లేదు. 2000 నోట్స్ వస్తున్నాయి కానీ ఎక్స్చేంజ్ 100 రూపీస్ కానీ 500 రూపీస్ నోట్స్ కానీ రావట్లేదు. అవి వస్తేనే జనాలకు ఈజీగా ఉంటుంది. మీరు ఇతర ప్రాంతాల నుంచి కర్నూలు నుంచి వచ్చారు, ఇక్కడేమో ఏటీఎంలు కానీ ఆర్థికంగా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఇబ్బంది? ఇబ్బందికరంగానే ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. 100 నోట్స్ కానీ 500 నోట్స్ కానీ ప్రొవైడ్ చేస్తే కానీ జనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయవాడ వంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు కొంత ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు, చిల్లరకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి, పెద్ద నోట్లకు సంబంధించినటువంటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేవి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చిల్లరకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏటీఎంల వద్ద, అదేవిధంగా బ్యాంకుల వద్ద ఉదయం నుంచి కూడా ఖాతాదారులంతా కూడా పడిగాపులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కొంత గందరగోళమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ బ్యాంకుల దగ్గర పరిస్థితి? బ్యాంక్ దగ్గర కొంచెం ఇబ్బందిగానే ఉందండి. లైన్ అయ్యి బాగా ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే చేసిన మంచి పనే కానీ కాకపోతే ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అదేనండి ప్రాబ్లం. పెద్ద నోట్లకు సంబంధించినటువంటి చిల్లర మార్చుకోవడం కానీ కొత్త నోట్లు తీసుకోవడం వల్ల కానీ ఎంత టైం పడుతుంది, ఎలా ఉంది అసలు? టైం పడుతుందండి, బాగా టైం పడుతుంది. దగ్గర 3-4 అవర్స్ పడుతుంది మార్చుకోవడం. ఒక బ్యాంక్ దగ్గర ఒక రకంగా ఉంది. ఇప్పుడు మేము చెక్ మార్చుకోవడానికి వచ్చాను ఇక్కడ. అమౌంట్ యాక్చువల్గా చెక్ అమౌంట్ చిల్లర లేదని చెప్పి మాకు చెక్ ఇచ్చారనమాట. మొత్తం మీద కళ్యాణ్ చూస్తున్నాం, ఏటీఎంల దగ్గర అదేవిధంగా బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు మార్పు వస్తుందని చెప్పి చెప్తున్నారు. కానీ ఇంకోవైపు ఏటీఎంల్లో క్యాష్ లేకపోతే ఏటీఎంలో సాంకేతికపరమైనటువంటి సమస్యలు రావడం, ఇంకోవైపు బ్యాంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ.